హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్ భాను బ్లాగ్స్. నా పేరు భాను. నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మా దొడ్లో చాలా మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా మీకు. జాంకాయలు ఉన్నాయి. జాంకాయలు చాలా తీయగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు జాంకాయలు కోస్తున్నాను నేను. సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు జాంకాయలు కోస్తాను. అయింది. చూసారా మా బొబ్బాయి చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో? పడిపోయింది ఎలాగా, చూసారు కదా. కానీ ముగ్గుతాయని అలాగే ఉంచేసాము చెట్టుని. చెట్టు అయితే బాగానే ఉంది. ఇంకా జాంకాయ సంగతి కొత్త. చెట్టు నిండా సుక్కల్లా కాయలు ఉన్నాయి. చెట్టు కూడా ఒరిగిపోయింది శుభ్రంగానే. ఇదో చూసారా, ఇగోనండి దోరగా మంచి కలర్ వచ్చేసాయి. చూసారు కదా, ఇంకా చాలా ఉన్నాయండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కొత్త ఇంకో 10 కాయల దాకా 20 కాయల దాకా వస్తాయి. కొయ్యాలి. ఇక్కడెక్కడ ఒక పెద్ద కాయ ఉండాలి, పరుగు వచ్చేసింది. చూడాలి. ఆ టేపు నుంచి కనబడుతుంది కానీ ఈ టేపుకి వస్తే కనబడతలేదు. అదిగో ఉంది. ఇప్పటి వరకు జాంకాయలు కోసింది కిందండి నేల మీద. ఇప్పుడు నేను డబ్బా మీదకి వచ్చాను మొక్కలకి నీళ్ళు ఇద్దామని. కొన్ని మా ఫ్లవర్స్ చూపిస్తాను. ఫ్లవర్ మొక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మందార పూలు అయితే నేనైతే పూజలు చెయ్యను, దేవుడికి పెట్టుకోవడానికే. వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను. ఇది ఆరెంజ్ కలర్ మందారం, చాలా బాగుంటుందండి. చాలా పెద్దగా వచ్చింది. ఇది ఒక మందారం అనమాట. పింక్ కలర్ మందారం ఆల్రెడీ చూసారు కదా. వర్షాకాలంలో కూడా మల్లెపూలు వస్తున్నాయి మా తోటలోని. చూడండి ఎంత బాగున్నాయి. ఇది బోగన్విలియా. ఇంకంటే జాంకాయలు మళ్ళీ వచ్చినాయి, కోస్తున్నాను నేను. జాంకాయల తోటకి నీళ్లు పోసేసి వచ్చాను. మళ్ళీ ఇంకా ఉన్నాయి, కొంచెం పోద్దామనేసి అలా వచ్చి మా హస్బెండ్ అండి, ఆయనకి జాంకాయలు అంటే చాలా ఇష్టం అని దగ్గరుండి కోయించుకున్నారనమాట. నేను కోసి ఇచ్చాను తినడానికి. ఇంక మళ్ళీ మేడ మీదకి వచ్చాను అనమాట. మేడ మీదకి వచ్చి మొక్కలకు కొంచెం వర్షాల వల్ల మొత్తం వాటి జీవం అంతా పోయింది కదా. అందుకనేసి ఇప్పుడు నేను మొక్కలోని వాటర్లోని ఆవుగత్తం కలిపి అన్ని మొక్కలకి ఇస్తున్నాను. మొత్తం ఆవుగత్తం అంతా ఇచ్చారంటే, ఎందుకంటే 2-3 రోజులు వాటర్లో ఆనియన్ పీల్స్ అవన్నీ కూడా నానబెట్టాను. అవి కూడా ప్లస్ అరటిపండు తొక్కలు అన్నీ నానబెట్టి ఆ వాటర్లో ఇంకొంచెం పేడ కలిపి మంచి బలంగా మొక్కలకి ఇస్తే బాగా వస్తాయి కదా. పువ్వులు చూసారు కదా మా తోటలో ఎంత బాగా వచ్చినాయి. అలాగే కాయలు కూడా అన్నీ కూడా చాలా బాగా. మా ఇంటి దగ్గర వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు. కరెక్ట్గా చక్కగా వ్యూ చాలా బాగుంది. చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గరలోనేనండి. ఆ రైల్వే ట్రాక్ అస్తమాను. ఈరోజు ట్రైన్ రాలేదు ఇంకానే. ఎప్పుడు మా వీడియోలో ఖచ్చితంగా ట్రైన్ వస్తూనే ఉంటుంది. ట్రైన్ రాకుండా వీడియో అయితే జరగనే జరగదు అసలు, మీకు తెలియదు. చూడండి, నా వీడియోలో ప్రతి వీడియోలోని కూడా ట్రైన్ ఉంటుంది అనమాట. అంటే షార్ట్ వీడియోలో కాదు, లాంగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా ట్రైన్ ఉంటుంది. నేను చాలా మొక్కలు పెంచుతున్నాను. ఇంతకు ముందు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా చూపించాను. ఇంకా ఇప్పుడు ముందు ముందు కూడా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా పెడతాను నేను. మీరు చూస్తుండండి, చాలా రకాల అయితే ఉన్నాయి నా దగ్గర మొక్కలు. ఎవరికైనా కావాలంటే కూడా నేను ఇస్తానని చెప్తున్నాను. నా దగ్గర టర్టిల్ వైన్ 3 రకాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. బోట్ లిల్లీ అని ఆర్నమెంట్ ప్లాంట్స్ అన్నీ కింద ఉన్నాయండి మా ఇంటి ముందు. ఇది బాగా డాబా పైన అనమాట. కింద అయితే నేల మీద అయితే మాకు జామ చెట్లు, మామిడి చెట్టు, ఇంకా బొప్పాయి, కొబ్బరి అన్నీ, దానిమ్మ అన్నీ చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా ముందు ముందు వీడియోల్లో మీకు ప్రతి ఒక్కటి కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఒక్కొక్క మొక్క గురించి నేను వివరిస్తూ ఉంటాను మీకు, ఎలా పెంచుకోవాలి ఏంటి అన్నది. ప్రతిసారి కూడా మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని, మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని, నేను అభిమానిస్తారని, మిమ్మల్ని అందరినీ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుని నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క విషయంలో కూడా నా యందు సపోర్ట్ చేయండి. మీకు ఏవైనా మొక్కలు కావాలంటే నా దగ్గర లైమన్ గ్రాస్ కానీ, దోమలు రాకుండా తులసి మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక మీరు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. తర్వాత జీరో బడ్జెట్లో మొక్కలు ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది నా దగ్గర. నేను ఇవన్నీ జీరో బడ్జెట్లోనే పెంచానండి.
కాబట్టి నేను జీరో బడ్జెట్లో ఎలా పెంచాలి చూడండి. నా డబ్బాలు డొక్కులు అవి ఇవి అన్నీ ఉంటాయి తప్ప నేను ఏమి ఖరీదైన కుండీలు ఏమీ కొనలేదు. ఇప్పుడు అన్నీ అనుకుంటున్నాను, యూట్యూబ్ పెట్టాను కాబట్టి గార్డెన్ కూడా అందంగా ఉండాలనేసి కుండీలు కొందాం అనుకున్నాను. ఇంతవరకు కూడా నేను అన్ని వేస్ట్ మెటీరియల్తో పెంచాను జీరో బడ్జెట్లో. ఆ జీరో బడ్జెట్ ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ అన్నీ మీకు షేర్ చేస్తాను నేను. నా వీడియోని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ ఉండండి. మంచిగా ప్రతి ఒక్కటి అది ట్రైన్ రాలేదు అన్నాను, కానీ ఇప్పుడు వచ్చేసింది చూసారా లోకల్ ట్రైన్ సికింద్రాబాద్ లింక్